Please just tell me if I'm tell me if I'm tell me if I'm fine. Tell me if I'm tell me if I'm tell me if I'm ODM heat EDM లో beat అటు ఫ్రెండ్స్, అలాగే మీరు వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి హెచ్డి క్లారిటీలో వీడియోస్ అలాగే దానికి వాడే పిక్చర్స్ కూడా నేను ఎక్కడైతే అప్లోడింగ్ అయితే చేస్తాను. XML లింక్స్ కూడా ఇక్కడైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మన పేజ్ అకౌంట్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. ఈ 2 లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి వీడియో ఏ విధంగా చేయాలంటే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అనేది అయితే చూసారు కదా, ఆ విధంగానే మీ ఫొటోస్తో కూడా వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు లేచకుండా వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో చూద్దాం. దానికోసం మీ మొబైల్లో నెలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఈ కింద ఉన్న ప్రాజెక్ట్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రిజెట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ 2 ప్రిజెట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే సాంగ్ బీట్ మార్క్ బెస్సింగ్ అన్నది అయితే ఓపెన్ అయితే చేయండి. ఈ XML లింక్స్ మీరు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఓపెన్ చేసుకున్నాక ఈ సాంగ్ బీట్ మార్క్ అనేది ప్రీసెట్ అనేది ఈ విధంగా మీకు లిరిక్స్ అయితే యానిమేషన్ అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్ లిరిక్స్ ఫాంట్ స్టైల్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫాంట్ స్టైల్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాడ్ అయితే చేసుకోండి. ప్రతి లేయర్కి టెక్స్ట్ లిరిక్స్ అనేది యాడ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి అయితే మీకు ఫొటోస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మిడిల్లో గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫోటో వచ్చి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఫొటోస్ వచ్చి ఈ విధంగా ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. మీకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నేను అనేది ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా అయితే మీరు ప్రాసెస్ అయితే చేయండి. ఈ విధంగా లిరిక్స్కి అనేది యాడ్ అయితే చేసుకున్నాక ఫాంట్ స్టైల్ అనేది ఇక్కడ ఫస్ట్ ఫోటో ఏదైతే ఉన్నదో చూసారు కదా, ఈ ఫోటో మీద అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా నెంబర్ అయితే కనిపిస్తుంది. ఈ నెంబర్ మీద ట్యాప్ చేస్తే మీ గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని పైన టాప్ రైట్ కార్నర్లో ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆ ఫోటో అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా అయితే చేంజ్ చేసుకోండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే సెకండ్ ఇమేజ్ ఈ విధంగా యానిమేషన్ ఉందో ఈ ఎఫెక్ట్స్ మీద ఈ లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి నెంబర్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ ఫోటో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారంటే ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఆ విధంగా అయితే చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా నెక్స్ట్ ఇమేజ్ కూడా టోటల్గానే చేంజ్ చేయండి. ఈ విధంగా ఎండింగ్ వరకు అయితే మీరు కూడా అయితే చేంజ్ అయితే చేసుకోండి. మీకు ఏ ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని అయితే చేంజ్ చేసుకోండి. ఈ విధంగా వచ్చేసరికి చేంజ్ చేసుకోండి. ఈ విధంగా చేంజ్ అయితే చేసుకోండి. ఎండింగ్ వరకు లాస్ట్ ఇమేజ్తో సహా చేంజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేంజ్ చేసుకున్నారు కదా, ఇక్కడ మిడిల్లో గ్యాప్స్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసరికి. అక్కడ వచ్చేసరికి ఫొటోస్ అనేది ఫుల్ స్క్రీన్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 9 seconds 28 milliseconds దగ్గరికి అయితే వచ్చేసి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మీడియా ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అయితే యాడ్ చేసుకోండి. ఏ పిక్చర్స్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్స్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకుని పైన 3 dots మీద క్లిక్ ఇచ్చి ఈ ఆప్షన్స్లో 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే అవుతుంది. ఈ విధంగా అయినాక నెక్స్ట్ బీట్ దగ్గరికి అయితే వచ్చి ఎక్స్ట్రా బార్ని అయితే ట్రిమ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఏదైతే గ్యాప్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ ఇచ్చి మీడియా మీదకి వచ్చేసి నెక్స్ట్ పిక్చర్ అయితే యాడ్ చేసుకుని 3 dots మీద క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుని నెక్స్ట్ బీట్ దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా బార్ని అయితే ట్రిమ్ చేయండి. ఈ విధంగానే మిడిల్లో ఉన్న గ్యాప్స్ని అయితే ఫొటోస్ అనేది ఫుల్ స్క్రీన్లో యాడ్ చేసుకొని నేను కూడా వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిడిల్లో పిక్చర్స్ అయితే యాడ్ చేసుకున్నారు కదా ఫుల్ స్క్రీన్లో, వీటికి అయితే మనం షేక్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే కంప్లీట్ అయితే అవుతుంది వీడియోని. అది ఏ విధంగా పేస్ట్ చేయాలంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసి షేకప్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ ఆల్రెడీ మీరు చేసుకునేది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోటోకి ఏదైతే ఎఫెక్ట్ ఉన్నదో అదైతే కాపీ చేసుకోవాలి. సెకండ్ లేయర్ మీద అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 dots మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేస్తే ఎఫెక్ట్స్ అనేది కాపీ అయినాక బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే వెడి చేస్తున్నారో అదైతే ఓపెన్ అయితే చేసి
ఫొటోస్ ఎక్కడైతే ఫుల్ స్క్రీన్లో మనం యాడ్ చేసుకున్నాం చూసారా సెకండ్ టైం అనేది, ఆ ప్రతి టోటల్ ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసామో టోటల్గా వచ్చేసరికి 4 ఫొటోస్ అయితే యాడ్ చేయాలి మనం వచ్చేసరికి. ఆ 4 ఫొటోస్కి కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ మీద అయితే ట్యాప్ చేస్తే ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ 3 ఇమేజ్ కూడా అయితే మిడిల్లో యాడ్ చేసుకున్న ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఎండింగ్ వరకు ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో అయితే రెడీ అవుతుంది సింపుల్గా అనేది. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మీకు ఏ డౌట్స్ వచ్చినా నాకు మెసేజ్ అయితే చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే నేను కాపీరైట్ ఇష్యూ వాళ్ళని అయితే ప్లే చేసి చూపట్లేదు. మీరు వీడియోస్ అలాగే ఫొటోస్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి, అక్కడైతే మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోలో మీకు నచ్చిన రిజల్యూషన్ అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తే వీడియో అనేది మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో సరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.